మన ముకుంద జ్యువెలర్స్ లో కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్స్ 9.99% ఆఫ్ ఆన్ VA కాసుల పేరు జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. ఈరోజు ఉదయం గాజుల రామారంలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఆ భూ ప్రకంపనలతోటైతే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ భూమి కంపించడానికి భూకంపమేమైనా కారణమా లేకుంటే స్థానికంగా ఉన్న క్వారీస్ నుంచి వచ్చిన శబ్దమా అన్నడా స్థానికులైతే తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ భూ ప్రకంపనలకు సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఈ గాజుల రామారంకు సంబంధించిన స్థానికులు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఏ టైంలో ఈరోజు ఆ శబ్దం వచ్చింది, దానికి గల కారణం ఏమై అనుకుంటారు? ఇప్పుడు ఈ రోజు అయితే 10:20 నుంచి 10:30 నేను టైం చూడలే, కిచెన్ దగ్గర ఉన్నాను, నేను నించొని ఉన్నాను పని చేసుకుంటా. ఒక్క సెకండ్ మనకి ఇలా వాళ్తే ఎలాగుంటుందో అలాగ అనిపించి గుండెంతా నరాల్లో భయం పుట్టింది. అది భూకంపం అంటారా ఇక్కడ పేలుడు వల్ల వచ్చింది అనేది మీరు కనుక్కోవాలి. అది మాకు పేలుడులు అయితే అంతకుముందు జరిగాయి. విండోస్ గోల్డ్ మాత్రము సౌండ్ వచ్చేది, కదులుతాయి. ఇప్పుడు మనిషి కదలలా. ఎప్పుడు ఫస్ట్ టైం మనిషి కూడా కదిలాము. అదేంటిది అనేది మీరు కనుక్కోవాలి. ఇంకా భూకంపం అయితే రాదని సైంటిస్టులు అన్నారు హైదరాబాద్లో. ఇప్పుడు మాత్రం మనిషి కదిలాము, ఎప్పుడు మనిషి కదల్లా. అది ఉదయం మాత్రం అనిపించింది. ఇక్కడే కాదు, శ్రీవైన్ వెనకలైవ్ అన్నారు, గాజుల రామారము ప్లస్ మోడీ బిల్డర్స్ అని ఉన్నాయి. ఇక్కడ 4 చోట్ల వచ్చినాయి. అక్కడైతే అది ర్యాక్ కూడా పడింది అన్నారు కొంచెం, శ్రీవైన్ వెనకలైన దగ్గర చిత్తారమ్మ తల్లి టెంపుల్ దగ్గర. అది ఇక్కడ హై స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. పిల్లలందరినీ బయటకు పంపించేసి ఇంటికి పంపించారు పేరెంట్స్ని పిలిపించి. మాకంటే అనిపించింది, మరి అందరికీ అనిపించదు కదా. అక్కడైతే సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయింది చిత్తారమ్మ తల్లి టెంపుల్ దగ్గర. అదండి ఇప్పుడు జరిగింది. అంటే శబ్దం ఇంత మేరకు వచ్చిందమ్మా? శబ్దం సౌండ్ తోటి మీకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యారా? సౌండ్ అంటే కొంచెం వినిపించింది, మనిషి కూడా ఇలా కదిలినట్టు అనిపించింది, మనకి గుండెల్లో భయం పుట్టినట్టు ఒక్కసారిగానే. అది 2 ఒకటేసారి జరిగినాయి. అంటే ఇక్కడ స్థానికంగా అది బ్లాస్ట్ ఏమైనా జరుగుతుంటాయమ్మా క్వారీస్ కి సంబంధించి? అదైతే అంతకు ముందు జరిగినాయి, కానీ విండోస్ సౌండ్ ఒక్కసారిగా ఇలా వచ్చి ఆగిపోతాయి, కానీ మనుషులకి ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వాల. ఈసారి మనిషికి కూడా జరిగింది. అదండి. అమ్మా మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఈ రోజు జరిగినట్టు ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? పొద్దున మేము లేచి చూసే వరకు ప్రజలంతా బయటకు వచ్చారు. ఎందుకు అబ్బా ఇట్లా వచ్చిండ్రు మంది అని చూస్తే శబ్దం బాంబ్ శబ్దమేమో అనుకొని మా సారు టీ తాగుతున్నాడు. నేను సోఫా సీట్లో కూర్చున్నాను, టీ తాగుతుంటే కదిలింది. ఎందుకు అబ్బా కదిలింది అనుకొని చూస్తే భూకంపం అని జనాలు అంటుంటే అది విన్నాం అంతే. అంటే మరి ఏమనుకుంటారమ్మా మీరు? భూకంపం వచ్చింది అనుకుంటారా లేకుంటే దగ్గరలో ఉన్న ఆ బ్లాస్ట్లు అయితే ఉంటుందో దాంతో? మేము మా సార్ అంటున్నాడు కానీ అది కాదు అని అంటున్నారు అంతే. అంటే ఇట్లాంటి సౌండ్లు మీకు రాత్రి పూట కానీ అట్లా వినిపిస్తుంటాయి? అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి, మనకి వినిపిస్తుంటాయి అప్పుడప్పుడు, కానీ అప్పుడు ఎట్లా ఈ విధంగా కాలేదు ఎప్పుడు. ఈసారి అట్లా అయింది. శబ్దంతో పాటు ఇంకా దుమ్ము ధూళి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా, అట్లాంటిది ఏమైనా ఉందా? సోఫా సీట్ అయితే కొంచెం కదిలిందండి. మా సార్ ఎండ కోసము కడపల్లో కూర్చున్నాడు, కొంచెం కదిలినట్టు అయింది. ఎందుకు అబ్బా బ్లాస్ట్ అయినా వేల్చినట్టున్నారు అని మా సార్ అన్నాడు. బ్రదర్ మీరు చెప్పండి, అసలు ఈరోజు ఏం జరిగింది, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఇక్కడ మార్నింగ్ 10:15 టైంకి అలా ఒక బ్లాస్ట్ లాగా సౌండ్ వచ్చింది. సో అందరూ బయటకు వచ్చి ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూశారు. అయితే అది ఎర్త్క్వేకా లేదంటే ఏదైనా బ్లాస్టా అని అందరూ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ అందరూ ఒకేసారి వచ్చి బయటకు వచ్చే వరకు స్కూల్లో ఉన్న పిల్లలు అందరూ భయపడ్డారు. సో ఇది ఎలాంటి బ్లాస్ట్, ఏదైనా క్వైరీస్ ఏమైనా బ్లాస్ట్ చేస్తుంటే ఇది గవర్నమెంట్ దీన్ని అడ్రస్ చేసి ఇలాంటి బ్లాస్ట్లు జరగకుండా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు ఎవరైనా అధికారులకు కంప్లైంట్ చేయడం కానివ్వండి, ఆ శబ్దంతో అయినా కానీ లేకుంటే అక్కడ వచ్చే దుమ్ము ధూళితో ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? ఇది ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు, ఇదే మేము ఫస్ట్ టైం చూస్తున్నాం ఇలాంటి బ్లాస్ట్స్. లేకపోతే జస్ట్ మాకు ఒక వైబ్రేషన్ లాగా వినిపించింది, కానీ సంథింగ్ ఏదో జరిగింది, ఏదో బ్లాస్ట్ ఇక్కడ జరుగుతున్నాయి, క్వైరీస్ ఏదో పేలుస్తున్నట్టు మాకు అనుమానం ఉంది. సార్ మీరు చెప్పండి, మీరు ఈరోజు ఉదయం ఇక్కడ ఉన్నారా, అసలు ఏమనిపించింది? మేము గాజుల రామారం ఆదర్శ నగర్ ఇంట్లోనే ఉన్నాం. 10:30కి టిఫిన్ చేస్తున్నాము. మా భార్య సోఫాలో కూర్చున్నది, సోఫా కదిలింది, ప్లేట్ కూడా కదిలింది. కాకపోతే పక్కన గుట్టలు ఉన్నాయి కదా, అక్కడ ఏమైనా చేశారేమో అని అనుకున్నాము. అది దాన్ని ఏమంటారు దాన్ని శాస్త్రవేత్తలు దాన్ని ఏదైనా ఒకటి కనుక్కొని మాకు మళ్ళీ జరగకుండా చూడాలి. అంటే ఇప్పుడైతే మీకు ఇబ్బందులు ఉన్నాయి శబ్దంతో, దడంతో? మా చుట్టుముట్టు ఉన్నాయి మొత్తం మీద 20 బిల్డింగ్లు ఉన్నాయి, అవి మొత్తం కదిలినాయి. అందరం ఇదే రకంగా బయటకు వచ్చినాం అన్నట్టు. అట్లా
మేడం మీరు చెప్పండి, అంటే మీరు కొంచెం యంగ్గా అనిపిస్తున్నారు, మీకు ఎలాంటి ఫీల్ అనిపించింది? ఆ శబ్దంతో పెద్దవాళ్ళు భయపడ్డారు, మీకు అలానే అనిపించింది? నేను యాక్చువల్లీ ఇక్కడ 20 years నుండి ఉంటున్నానండి. ఫస్ట్ టైం ఇది రావడం. అంటే మామూలుగా నైట్ టైం శబ్దాలు వచ్చాయి, ఎవరన్నా పడ్డారేమో అనేసి అనుకుంటాం కానీ ఏమీ లేదు. కానీ ఇది ఫస్ట్ టైం రావడము ఒకేసారి నాకే ఇలా గుండె కదిలినట్టు అయ్యింది. ఇంకా పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. పోనీ ఇక్కడ ఏమైనా బ్లాస్ట్లు అవి జరుగుతున్నాయా అంటే ఈ మధ్య కాలంలో అయితే లేవు. అంటే ఇది వరకు ఉండే ఈ బ్లాస్టులు చేసేవాళ్ళు, కానీ ఈ మధ్య కాలంలో పనులు అవి ఏమి ఆపేశారు. ఆ బిల్డింగ్స్ ఆపేన కాడ నుంచి అన్నీ ఆపేశారు. కానీ ఇది ఫస్ట్ టైం రావడం, అంటే ఇది నేను భూకంపం అని కూడా అనను. ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అది కూడా ఒక బాల్ పడితే మనకు ఎలా సౌండ్ వచ్చిద్దో అలా సౌండ్ వచ్చి కదిలింది, భూమి అయితే కదిలింది. అదైతే చెప్తాం, ఎందుకంటే నేను ఫోన్ చూసుకుంటున్నాను పడుకుని మంచం మీద. మంచం కదిలినప్పుడు భూమి అంతా కదులుతుంది కదా. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అది అంతే. అంటే ఇక్కడ స్థానికులందరూ కూడా అటు భూకంపమా ఇటు బ్లాస్ట్లతో జరిగిన శబ్దమా అన్నట్టు కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నప్పటికీ వీళ్ళైతే ఒక నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే హైదరాబాద్లో భూకంపం రావడం చాలా తక్కువ అవకాశం. ఈరోజు ఉదయం జరిగింది మాత్రం ఇక్కడ పక్కకు కుండలు ఉంటాయి. ఆ కుండలో ఉన్న క్వారీస్ని, ఆ గుట్టలను, ఆ బండలను పేల్చడానికి వాడిన భారీ పేలుడు శబ్దమే ఈరోజు ఉదయం జరిగిందని చెప్తున్నారు. అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే మా ఆరోగ్యంతో పాటు మా ఇండ్లు మేమందరం కూడా ఎఫెక్ట్ అవుతున్నాం కాబట్టి అధికారులు దీన్ని పట్టించుకొని మరీ ఒకసారి ఇట్లాంటి జరగకుండా చూడాలంటూ కూడా ఈ గాజుల రామారంకు సంబంధించిన ఆదర్శ్ నగర్ స్థానికులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ ముగుల పాపన్న, బిగ్ టీవీ, గాజుల రామారం.